నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కస్బా పెంటపాడులోని పెంట్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ఆలయానికి 50,116 విరాళం అందజేసిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ దంపతులు. రాఖీ పండుగ సందర్భంగా అధికారులను ప్రజా నాయకులను కలిసి రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు. ఏపీ నిట్కు 3 కేటగిరీ విభాగాల్లో ఐఎస్ఓ సర్టిఫికేట్లు. మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారక వేదికలో ఫిర్యాదులు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా కొవ్వొత్తులతో నిరసన తెలిపిన జనసేన వీర మహిళలు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ దంపతులు సోమవారం కస్బా పెంటపాడులోని శ్రీ పెంట్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్కు 50,116 రూపాయలు విరాళంగా అందజేశారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. టీడీపీ నాయకులు దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, గంధం సతీష్, ఆలయ కమిటీ చైర్మన్ పంతం శేఖర్, ఎంఎఫ్ ప్రసాద్, ఎన్ సంతోష్, చిన్ని, కొండయ్య, పెద్దబ్బులు, రాము, సత్యబాబు, ముత్యాల పండు తదితరులు పాల్గొన్నారు. మరి వారికి కమిటీ వారి తరఫున గత 20 మాసాల్లో చాలా వైపు సంతరించుకున్న తల్లి పెంట్లమ్మ తల్లి. ముఖ్యంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ కార్యక్రమాలకి మరి గుడి డెవలప్మెంట్కి మనం కట్టుబడి ఉన్నామని ప్రామిస్ చేయడం జరిగింది. ఆ ప్రామిస్ని నిలబెట్టుకునే విధంగా మరి ఈ ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి మరి మన శాసనసభ్యులు కానీ నేను కానీ ఖచ్చితంగా కట్టుబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తాను. ముఖ్యంగా మరి ఈ ఆలయాన్ని మరింత డెవలప్మెంట్ చేసే దిశగా ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా సహకరిస్తున్నారు. మరి ప్రతి నెల ఇలాంటి మంచి కార్యక్రమాలని చేస్తున్నందుకు పంతం శేఖర్ గారు వాళ్ళ మిత్ర బృందానికి, గంధం సతీష్ గారికి, అలాగే సంతోష్ అందరికీ అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఒక సవాలుగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. మరి అమ్మవారి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలి, ఈ గ్రామస్తులు అందరికీ ఉండాలి. అలాగే ఈవేళ కుటుంబ సమేతంగా నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు మరి కమిటీ వారి అందరికీ కూడా పేరు పేరున మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఇలాగ ఆహ్వానించి మరి ఈ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి నన్ను స్పాన్సర్ చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. కే పెంటపాడు గ్రామంలో ప్రతి పౌర్ణానికి కమిటీ సభ్యులు మా తమ్ముళ్ళు అందరూ కలిపి
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పేర్లు చెప్పి వాళ్ళు డొనేషన్స్ ఇస్తున్నారు అనమాట. ఆ డొనేషన్స్ తోటి అలాగే గ్రామ దేవత సత్యమైన తల్లి మన పెట్లం తల్లి, మన సతీష్ తమ్ముడు గారు, మన శేఖర్ తమ్ముడు, గ్రామస్తులు అందరూ, మా మధ్య గారు మల్లెల ప్రసాద్ గారు అందరూ, లక్ష్మణ్ అన్నయ్య, అలాగే గ్రామస్తులు మొత్తం అందరూ కలిపి ఇది ప్రతి పౌర్ణానికి చాలా అట్టాసంగా చాలా బాగా చేస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాబ్జీ అన్నయ్య గారికి అలాగే వదిన గారికి భగవంతుడు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇచ్చి ఈ గ్రామంలోని ఏ కావాలో అన్నయ్యని అడిగి చేయించుకొని శివాలయం కూడా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఈ నెల రాఖీ పౌర్ణమి కలిసి రావడం, అదేవిధంగా తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ వలవల బాబ్జీ గారి దంపతులు ఈరోజు మా పెండ్లమ్మ అమ్మవారిని దర్శించి 50,000 రూపాయలు ఈ పౌర్ణమి అన్నదానానికి ఇవ్వడం జరిగింది. ఆ పెండ్లమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మా బాబ్జీ గారి దంపతులకి అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏ వారం ఏ నెల పిలిచినా సరే క్రమం తప్పకుండా బాబ్జీ గారు మా వెన్నట్టే ఉండి ఈ కార్యక్రమాలని నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ నేపథ్యంలో తాడేపల్లిగూడెంలో బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు వివిధ కార్యాలయాల ప్రతినిధుల వద్దలకు వెళ్లి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. బీకే రామాదేవి నాయకత్వంలో బీకే దీప, బీకే మణి అక్కయ్యలు, బ్రహ్మకుమార్, ఉదయ్ కిరణ్ అన్నయ్యలకు మాజీ ఎమ్మెల్యే ఈలినాని నివాసానికి పోస్ట్మెన్లు ఎంపీడీఓ ఈతకోట తాతాజీ, ఎగ్గిన నాగబాబు, బ్యాంకు మేనేజర్లు, స్కూల్ ప్రిన్సిపల్ను కలిసి వారికి రాఖీలు కట్టారు. ఈ శ్రావణ మాసంలో రక్షాబంధన యొక్క కార్యక్రమము భారతదేశంలో చాలా శ్రేష్టమైనటువంటిది. చెల్లెలు అన్నయ్యకి రాఖీ కట్టడం జరుగుతుంది. అన్నయ్య యొక్క రక్షణ ఎల్లవేళలా ఉండాలి అని. కానీ ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించేటువంటి వారు పరమాత్ముడు, నిరాకారుడు. మరి అలాంటి నిరాకార పరమాత్ముడి యొక్క రక్షణ ప్రతి ఒక్కరికి కావాలి అని ఈరోజు తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ప్రముఖ పెద్దలందరికీ కూడా ఈ సంస్థ వైపు నుండి రక్షాబంధన యొక్క కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ప్రతి ఒక్కరికి రాఖీ కట్టడం జరిగింది. మరి రక్షాబంధన యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి అంటే, ఈ రక్షాబంధన్ రోజు తిలకం దిద్దడం జరుగుతుంది, రాఖీ కట్టడం జరుగుతుంది. మరి తిలకం దిద్దడము అని అంటే మనం పరమాత్ముడు చెప్తున్నారు, ఈ శరీరం మనము అని అనుకుంటున్నాము, కనిపించేటువంటి శరీరము. కానీ కనిపించే శరీరంలో కనిపించినటువంటి ఒక చైతన్య శక్తి ఆత్మ ఉంది. అలాగే తిలకము విజయానికి గుర్తు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. రక్షాబంధన పండుగ మన భారతదేశంలోనే శివ జయంతి తర్వాత వచ్చే ఇది ముఖ్యమైన పండుగ. ఎందుకంటే భారతదేశం ఒకప్పుడు చాలా ఉన్నతంగా శివాలయంగా చాలా పవిత్రంగా ఉండేది. అలాంటి భారతదేశము ఇప్పుడు పూర్తిగా పతనంగా చాలా అవగుణాలతోటి దుర్గుణాలతోటి చాలా దిగజారిపోయింది. మళ్ళా పరమాత్ముడు వచ్చి మన ఆత్మలందరికీ కూడా ఒక ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. రక్షాబంధనము అనే ఈ యొక్క పర్వదినం సందర్భంగా పరమాత్ముడు ఎప్పుడైతే ఈ ప్రతిజ్ఞను రాఖీని కట్టుకుంటామో ఏమని ప్రతిజ్ఞ చేయాలంటే, మేము పవిత్రంగా ఉంటాము, అనేక మందిని పవిత్రంగా చేస్తాము, మేము పవిత్ర ప్రపంచానికి యజమానిగా అవుతాము అని ఎప్పుడైతే ప్రతిజ్ఞ చేస్తామో అప్పుడు మన యొక్క దైనందిన జీవితంలో మనస, వాచ, కర్మ, సంబంధ సంపర్కాలలో అందరికి పట్ల కూడా శుభము మరియు అందరి పట్ల స్నేహభావము, దయాభావము కలిగి అలాగే మనము ఈ ప్రపంచం అంతటి పట్ల కూడా మనము మంచి ఆలోచన చేస్తే మన జీవితం కూడా అలా ఎల్లప్పుడూ కూడా మనం ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది. ఏపీ నిట్ 3 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజ్ ఐఎస్ఓ సర్టిఫికేట్లను దక్కించుకుంది. ఐఎస్ఓ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ విద్యా సంస్థలు, పరిశ్రమలను సందర్శించి అవి అనుసరిస్తున్న అత్యుత్తమ ప్రమాణాలను, సదుపాయాలను పరిశీలించి ఐఎస్ఓ ధృవీకరణ పత్రాలను అందిస్తారు.
దీనిలో భాగంగా ఐఎస్ఓ ప్రతినిధులు నిట్లోని గెస్ట్ హౌస్ భవనాలు, ప్రయోగశాలలు, యంత్రాల పనితీరు, ఇంజనీరింగ్ విభాగాలను పరిశీలించారు. ఇక్కడ నిట్ 2015లో ఏర్పాటు చేసిన తక్కువ సమయంలో మంచి వృద్ధిని సాధించిందని కొనియాడారు. 3 కేటగిరీ విభాగాల్లో ఐఎస్ఓ సర్టిఫికెట్లను ప్రకటించారు. ఈ సందర్భంగా నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి, రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఐఎస్ఓ సర్టిఫికేట్లను పొందడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు సాధించేలా ఈ జాతీయ విద్యా సంస్థను తీర్చిదిద్దుతామని వివరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 4 ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో ప్రతి సోమవారం గ్రీవియన్స్ PGRS మండే గ్రీవియన్స్ మీకోసం అనే కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా మున్సిపాలిటీకి సంబంధించి అందరూ శాఖాధిపతులు కూడా ఉన్నారు. పబ్లిక్ వచ్చి వారి గ్రీవియన్సెస్ వినియోగించుకుంటున్నారు. గ్రీవియన్స్ అంటే వాటర్ సప్లై కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, శానిటేషన్ కానీ, డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్ కానీ, అట్లాంటి కంప్లైంట్లు ఏమైనా ఉన్నా కానీ, టౌన్ ప్లానింగ్ విభాగం సంబంధించి ఏమైనా కంప్లైంట్ ఉండే కానీ మీరు తీసుకొని దాన్ని అడ్రస్ చేసి సంబంధిత కంప్లైంట్దారుడికి తెలియపడటం జరుగుతుంది. ఈ అవకాశం ప్రతి సోమవారం ఉంటుంది కాబట్టి పబ్లిక్ని వినియోగించుకొని ఈ PGRS మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగపరచవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో కలకత్తాలో మహిళా డాక్టర్ను అత్యాచారం చేసి చంపిన వాళ్లను శిక్షించాలంటూ ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పట్టణ గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్, ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ సెంటర్ కసిరెడ్డి మధులత, జిల్లా కార్యదర్శి ఎండ్రపాటి రాజు, పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పుల్లా బాబి, అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, రౌతు సోమరాజు, మద్దల నరసింహమూర్తి, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. కలకత్తాలో మొన్న జూనియర్ డాక్టర్ మోహిత మీద చాలా దారుణమైన అత్యాచారం జరిగింది. ఎంతమంది అనేది జనాలు అర్థం కాలేని పరిస్థితి. ఏదో ఒకరిని ఆ మోహితకి అతనే అత్యాచారం చేసాడని ఏదో ఒకరిని అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఏదైతే బెనర్జీ ముఖ్యమంత్రి ఉన్నారో ఆవిడ వెంటనే దీని మీద CBCID ఎంక్వైరీ చేసి వాళ్ళు శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అది నిజంగా ఏదైతే మహిళలపై అత్యాచారాలు చేసే వాళ్ళని భయపడాలంటే నడి రోడ్డు మీద ఉరి తీసినప్పుడే నిజమైన శిక్షగా ఉంటుంది. ఆ శిక్షకు భయపడాలి తప్ప మరి మామూలుగా కేసులు పెట్టి వాళ్ళని వదిలేసేలా ఉంటే ఏదైతే ఇలాంటి మృగాలు ఉన్నాయో మానవ మృగాలు వాళ్ళని శిక్షించే వ్యక్తిత్వం మంచిది ఉండాలి. ఎందుకంటే వాళ్ళని కక్ష సాధింపులతోటి ఎంత దారుణమైన దౌర్భాగ్యమైన మరి చేస్తున్నారనేది మన అందరం కూడా గ్రహించాలి. మొన్న జరిగిన మోహిత మీద జరిగిన దాడిని జాతీయ విభాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా మరి డాక్టర్లందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా మూసేసి నిరసన వ్యక్తం చేసింది. మరి దాంట్లో భాగంగా జనసేన పార్టీ జిల్లా మహిళా విభాగం తరఫున వీర మహిళలందరూ కూడా ఇవాళ ఇక్కడ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు వీర మహిళలందరూ కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కొన్ని రోజుల క్రితం కలకత్తాలో జూనియర్ డాక్టర్ అయిన డాక్టర్ మోబితాని చాలా దారుణంగా అత్యాచారం చేసి కిరాచకంగా చంపిన దుర్మార్గుడిని వెంటనే శిక్షించాలి. కొన్ని రోజులుగా ఆమె ఎంతో కష్టపడి వైద్య వృత్తిలో చదువుకొని ఏదో తల్లిదండ్రులకి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆమె రావడం, ఆమెని ఇలా దారుణంగా చంపడం మా తాడేపల్లిగూడెం నుంచి పశ్చిమ గోదావరి మహిళా విభాగం నుంచి ఖండిస్తున్నాము. వెంటనే మమతా బెనర్జీ గారు దీని మీద యాక్షన్ తీసుకొని వాడిని ఆ దుర్మార్గుడిని శిక్షించాలని మనం ఖచ్చితంగా కోరుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పోలీసు అధికారిని ఎన్నిక చేయాలి అంటే ఎన్నో నెలలుగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఎన్ని క్వాలిఫికేషన్ చూసి వాళ్ళని ఉద్యోగంలో నిలబెట్టే ఈ ప్రభుత్వాలు ఉన్న రోజుల్లో ఇంత కిరాతకుడిని, ఇంత క్రూయల్ మైండ్ ఉన్న వాడిని సివిక్ వాలంటీర్గా అంటే పోలీసులకి అనుదాన సంస్థగా ఏర్పాటు చేసిన మమతా బెనర్జీ గారు ఎటువంటి విషయంలో ఇలాంటి వాడిని నియమించారో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గం శిక్షించి
ఆడబిడ్డలను రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన రాష్ట్రంలో దేశంలో అన్ని చోట్ల కూడా ఒక రకమైనటువంటి వీధుల్లోకి వచ్చి పోరాటం చేసిన సందర్భం ఇది. మహిళలకు రక్షణ కావాలి, ఈ సందర్భం జరిగినప్పుడల్లా మహిళలకు రక్షణ కావాలని చెప్పి రోడ్ల మీదకి వచ్చి మనం పోరాటాలు చేస్తున్న సందర్భం. ఇక్కడ మారాల్సింది ఖచ్చితంగా చట్టాలు త్వరితగతిన దాని తక్షణ నిర్ణయం తీసుకుని వెంటనే ఎవరైతే ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారో వారిపై కఠినమైన చర్యలు వెంటనే జరపాలి. అయితే ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతం, అక్కడ మమతా బెనర్జీ ఉందా లేకపోతే ఇంకొకరు మనకు అనవసరం. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు ప్రజలు పోరాటాలు చేయడం, రోడ్ల మీదకి ఎక్కడం, నిరసనలు తెలియజేయడం, కార్యక్రమాలు చేయడం, అంతేగాని చట్టాల్లో మార్పు వచ్చే దిశగా ఖచ్చితంగా ప్రయత్నాలు మొదలు పెట్టలేదు ప్రభుత్వాలు. ఖచ్చితంగా ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ కూడా ఇప్పుడైనా మోడీ గారు నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని ఒక మహిళా డాక్టర్పై ఎంత నీచంగా అఘాయిత్యానికి పాల్పడి ఆమె చనిపోవడానికి కారణమైనటువంటి నిందితులు వెంటనే పట్టుకుని శిక్షలు వెంటనే అమలు చేసే పద్ధతి మనకి ఇక్కడ రావాలి. అది దేశం మొత్తం హర్షిస్తుంది. ఖచ్చితంగా ప్రత్యేక చట్టం అలానే త్వరితగతిన ఏదైతే చట్టం శిక్షిస్తుందో దాన్ని శిక్షణ అమలు చేసే విధానాన్ని రాబట్టాలని, బడా కార్పొరేట్ కంపెనీల లాభాలతో శ్రమజీవులకు న్యాయమైన వాటా దక్కేందుకు పోరాటాలు సాగించాలని ఏఐటీసీ ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న ఏఐటీయూసీ జాతీయ సమ్మేళన పోస్టర్ను ఆయన సోమవారం విడుదల చేశారు. జాతీయ సమ్మేళనంలో కార్మికులకు సంబంధించిన కీలక అంశాలపై చర్చిస్తున్నామని సోమసుందర్ అన్నారు. ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు మాట్లాడుతూ కార్మికుల హక్కులను హరిస్తున్న 4 కార్మిక కోడ్లను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనలు విరమించుకోవాలన్నారు. ఏరియా కమిటీ కార్యదర్శి మందలపర్తి హరీష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళింగ లక్ష్మణరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి తాడికొండ శ్రీనివాసరావు, ఏఐటీయూసీ నాయకులు కోడే సాయి బాలాజీ, మేళం నాగరాజు, కె చంద్రశేఖర్, అనుబంధ యూనియన్ నాయకులు సత్తిశెట్టి అప్పలరాజు, కర్రి వీరవెంకట సత్యనారాయణ, కె కాటమరాజు, ఉప్పాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. దేశంలో 55 లక్షల మంది కార్మికులు సభ్యులుగా ఉన్న అతిపెద్ద సెంట్రల్ ట్రేడ్ యూనియన్ ఏఐటీయూసీ. ఏఐటీయూసీకి ప్రతి 3 ఏళ్లకి జాతీయ మహాసభలు జరుగుతాయి. అలాగే ప్రతి ఏడాది కూడా జనరల్ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. మరి గత సంవత్సరం తిరుపూర్లో ఏఐటీసీ జనరల్ కౌన్సిల్ జరిగింది. అంతకుముందు అలెప్పిలో జాతీయ మహాసభ జరిగింది. దాని తర్వాత ఈ సంవత్సరం జనరల్ కౌన్సిల్ మీటింగ్ని ఆంధ్రప్రదేశ్ ఏఐటీయూసీ సెప్టెంబర్లో హోస్ట్ చేస్తూ ఉంది. సెప్టెంబర్ 1, 2, 3 తారీఖుల్లో వైజాగ్లో ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ప్రధానంగా కార్మిక కోడ్లు రద్దు చేసి పాత చట్టాలను పునరుద్ధరించాలనే డిమాండ్ ఒకటి, ప్రైవేటీకరణ ప్రయత్నాలు ప్రతిఘటించాలని ఒకటి, అలాగే కాంట్రాక్టీకరణ రద్దు చేసి అందరికీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలనేది ఒకటి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇట్లాంటి డిమాండ్లతో పాటు ఈ మధ్యకాలంలో ఏఐటీసీ తీసుకున్న ప్రధాన నినాదం ఏంటంటే కార్పొరేట్ కంపెనీలు విపరీతంగా జాతీయ సంపదను సొంతం చేసుకుని వాళ్ళు బిలీనీర్లుగా మారిపోతున్నారు. కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా లక్షల కోట్ల ఆస్తులకి ఎదిగిపోతున్నాయి. అటువంటి కంపెనీలు ఒక 50 కంపెనీలు ఉంటాయి దేశంలో. 50 కంపెనీల ఆస్తి కూడా భారతదేశ బడ్జెట్ను మించిపోతూ ఉంది. అటువంటి సంపద వాళ్ళ దగ్గర పోగుపడిపోతుంది. దాని మీద ఏఐటీసీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇదివరకు కార్పొరేట్ కంపెనీల మీద 35% వాళ్ళ లాభాల మీద 35% పన్ను ఉండేది. దాన్ని మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పన్నుని 20% తగ్గించేశారు. అలాగే ఒకప్పుడు సంపద పన్ను 35% సంపద పన్ను ఉండేది, దాన్ని పూర్తిగా రద్దు చేశారు. అందుకని ఏఐటీసీ డిమాండ్ చేసేది ఏంటంటే కార్పొరేట్ కంపెనీల లాభాల్లో సంపద పన్ను, కార్పొరేట్ ట్యాక్స్ రెండింటినీ కూడా పూర్వం మాదిరిగానే విధించి ఆ డబ్బుని కార్మిక వర్గానికి కనీస వేతనాలు ఇవ్వడానికి, వాళ్ళకి ఈపీఎఫ్ ఇవ్వడానికి, ఈఎస్ఐ మెరుగుపరచడానికి, కార్మికుల సంక్షేమం కోసం ఆ డబ్బుని ఖర్చు పెట్టాలని సంపద పునఃపంపిణీ అనే ఒక డిమాండ్ని ఏఐటీసీ తీసుకుంది. గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో దేశ సంపద అయిన ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తూ వచ్చింది ఇప్పటిదాకా. ఇంకా ఉన్న వాటిని కూడా అమ్మేయడానికి, కార్పొరేట్లకి మేలు చేయడానికి, కార్మిక వర్గాన్ని అణిచేయడానికి వాళ్ళు తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించడానికి కావాల్సిన కార్యాచరణ నిర్ణయించడానికి విశాఖపట్నంలో ఏఐటీసీ జాతీయ సమ్మేళనం
సమావేశాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన పోస్టర్ ఇవాళ రిలీజ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి భారీ సంఖ్యలో ఆ సమావేశాలకు మేము కార్మికులను తరలించి మా సత్తా ఏంటో చూపిస్తాం. ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ ప్రభుత్వ రంగ సంస్థలని కార్పొరేట్ శక్తులకి కేంద్ర ప్రభుత్వం దారాదత్తం చేస్తూ ఉంది, కార్మిక హక్కులను కాలరాస్తూ ఉంది, కార్మిక చట్టాలను ఈరోజు తొంగలో తొక్కుతూ ఉన్నారు. దానికి నిరంతరంగా ఏఐటీసీ నిరంతర పోరాటం చేస్తూ కార్మిక హక్కులను రక్షించాలని కోరుతూ ఈరోజు అనేక ఉద్యమాలు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు వచ్చే నెల జరిగే సెప్టెంబర్లో జరిగే బహిరంగ సభ 3వ తేదీన జరుగుతూ ఉంది. అది ఏదైతే విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, దాని ప్రైవేటీకరణ కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉంటే గత ప్రభుత్వం అదే ఇప్పుడు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఎన్డీఏ కూటమి మేము దాన్ని ప్రైవేటీకరణ చేయని చెప్పడం అనేది జరిగింది. అదే విశాఖపట్నం జరిగే బహిరంగ సభలో లక్షలాదిగా ఆ మొత్తం కార్మికులందరూ కూడా ఆ రోజు బహిరంగ సభకు వస్తున్నారు. అనేక మంది నాయకులు కూడా జాతీయ స్థాయి నాయకులు వస్తున్నారు. విశాఖ హక్కుని మనం అందరం కాపాడుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నది అది ఒకటే కాబట్టి విశాఖ హక్కుని కాపాడుకుంటూ అదేవిధంగా ప్రభుత్వ సొంత గనులు దానికి విశాఖ హక్కు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ఈ దేశ సంపదను కాపాడాలని కోరుతూ, ఈ దేశాన్ని కాపాడాలని కోరుతూ జాతీయ సమ్మేళనాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరైనా కార్మిక వర్గం అందరూ కూడా జయప్రదం చేయాలని, అదే మన తాడేపల్లిగూడెంలో ఏఐటీసీ కార్యకర్తలు వివిధ రంగాల్లో అందరూ కూడా ఈ బహిరంగ సభ జయప్రదం చేయాలని కోరుచున్నాం. పట్టణ ప్రముఖ ఉల్లిపాయల వ్యాపారస్తుడు మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తండ్రి స్వర్గీయ కొట్టు వెంకట్రావు వర్ధంతి సందర్భంగా సోమవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ముఖ్య అతిథిగా ఆయన మనవడు కొట్టు నాగేంద్ర వెంకట్ పాల్గొని మాట్లాడుతూ తమ తాత మా కుటుంబానికి మంచి బాట వేశారని, ఆయన పేరిట వృద్ధులకు అన్నదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సూరి, లీలావతులు పాల్గొన్నారు. స్వర్గీయ కొట్టు వెంకటేశ్వరరావు గారు వర్ధంతి సందర్భంగా శ్రీ కొట్టు నాగేంద్ర గారు అన్నదాత. కొట్టు సత్యనారాయణ ఎంతో శ్రమపడి తాడేపల్లిగూడెం పట్టణాన్ని వ్యాపార విషయంలో కూడా ఎంతో ఘనమైనట్టు చేశారు ఆయన. అలాగే వారి కుమారులు కూడా ఎంతో చక్కదిద్ది వాళ్ళందరినీ కూడా ఒక తాటిగా నడిపించి ఇవాళ వాళ్ళ మనవడైనటువంటి నాగేంద్రబాబు గారు ఇవాళ వర్ధంతి కార్యక్రమం చేస్తున్నారు పడాల వృద్ధాశ్రమంలో. మరి ఇలాగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే నాగేంద్రబాబు గారు ఇంకెంతో కార్యక్రమం చేయాలని కోరుకుంటూ వచ్చిన మిత్రులందరికీ కూడా మా అందరి తరఫున అందరికీ ఆనందిస్తున్నాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేయాలని నాగేంద్రబాబు గారిని కోరుకుంటూ స్వర్గీయ శ్రీ కొట్టు వెంకటేశ్వరరావు గారి తరఫున వృద్ధాశ్రమంలో వారి కుటుంబ సభ్యులు, వారి మనవడు నాగేంద్ర అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందుకని మేమందరూ ఆయన శ్రేయోభిలాషులుగా ఇక్కడికి వచ్చి విచ్చేసి ఉన్నాము. ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. తాడేపల్లిగూడెం ప్రముఖ వ్యాపారవేత్త, ప్రజాసేవకులు, ప్రజాసేవా తత్పరులు శ్రీ కొట్టు వెంకటేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క 4వ కుమారుడు కొట్టు తాతారావు గారి తనయులు కొట్టు నాగేంద్ర గారు వెంకట్ ఆధ్వర్యంలో ఈ పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఆయన అభిమానులు అందరూ కూడా తరలి వచ్చారు. ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా ఎంతో ఉత్సాహంగా అందరూ వచ్చి పాల్గొని నెరవేర్చినందుకు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన వ్యాపారం చేసినప్పుడు కూడా తాడేపల్లిగూడెంలో చాలా వెనకబడి ఉంది. తరతరాలను బట్టి కూడా ఈ యొక్క వ్యాపారాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ ఆయన వ్యాపారంలో లోటుపాట్లు కూడా అందరినీ ఒక మాట మీద ఒక తాటి మీద తీసుకొచ్చి అందరూ ఒక యూనిట్ కింద తయారు చేసి ఈ తాడేపల్లిగూడెం వ్యాపార వాణిజ్య కేంద్రంగా తయారు చేయడానికి ఆయన ఎంతో కొంత కృషి చేశారు. ఆ రోజుల్లో ఆయనకి నిండు నూరేళ్ళు ఎంతో ఆయుష ఆరోగ్యాలు కూడా ఆ భగవంతుడు కలుగజేయాలని మనసా వాస కోరుకుంటూ ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలు విచ్చేసి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దాసరి కృష్ణవేణి, సుందరి రామాదేవి, లక్ష్మీ నరసమ్మ, లింగంపల్లి స్వాతి, ఎం లీలావతి, శ్రీరాముల విజయలక్ష్మి, కొల్లి రమావతి తదితరులు పాల్గొన్నారు. వీరికి వలవల బాబ్జీ నూతన వస్త్రాలను బహుకరించారు. పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో సిఐటియు అనుబంధ అంగన్వాడీ ఆశా వర్కర్స్ ఆధ్వర్యంలో కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారాన్ని తీవ్రంగా నిరసిస్తూ ప్రభుత్వాలు మహిళలకు తగినంత రక్షణ కల్పించలేదంటూ సోమవారం ఆందోళన చేశారు. టీసీడీఎస్ ప్రాజెక్ట్ యూనియన్ లీడర్ జె శ్యామలాకుమారి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీవరపు రంగారావు, సిపిఎం మండల కార్యదర్శి చెర్ల పుల్లారెడ్డిలు అతిథులుగా పాల్గొని మాట్లాడారు. 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకున్న మహిళలపై అరాచకాలు, దాడులు ఆగటం లేదని, వారి ప్రాణాలకు రక్షణ కల్పించకపోవడం సిగ్గుచేటు అని వాపోయారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా చట్టాలను పకడ్బందీగా అమలు చేసి మహిళలను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో సీత, మేరీ, ఆర్ అనురాధ, వి కనకమహాలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశాలు పాల్గొన్నారు. మహిళలకి రక్షణ కోసం కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. మరి చట్టాలు ఎవరికి ఉపయోగపడుతున్నాయి? దాంట్లో లొసుకులను ఉపయోగించుకుని ఆ చట్టాలు నీరుగా చేసే పరిస్థితి కనపడుతుంది. మొన్ననే ఆగస్టు 15వ తారీఖున పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ని మానభంగం చేసి హత్య చేయడం అంటే మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన రోజు, అటువంటి రోజులు కూడా ఇవాళ మహిళలకు రక్షణ లేకుండా పోయింది. అయితే ఏ రోజు మనం పేపర్ చూసినా 6 మాసాల సట్టిపిల్ల కాడి నుంచి 70-80 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా వాళ్ళ మీద మానభంగాలు జరుగుతున్నాయి. మరి వాళ్ళ ఇంట్లోని రక్షణ లేదు, బయట రక్షణ లేదు, ఆఫీసులోని రక్షణ లేదు, పని ప్రదేశాల్లో రక్షణ లేదు, ఎక్కడ రక్షణ లేకుండా ఆడదాన్ని ఒక విలాసవంతు కింద, ఒక పొట్టు కింద ఆడవాడిని చూస్తున్నారంటే చాలా దుర్మార్గమైన చర్య. ఆడవాళ్ళ మీద ఇచ్చిన ఈ చట్టాలు ఏదో చట్టాలను కట్టిగా అమలు చేయాలంటే మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం సిపిఎం పార్టీగా. అదే కాదు, ఈవేళ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా నిరుత్సాహంగా వ్యవహారం చేస్తున్నాం. ఎందుకంటే ఈవేళ చట్టాలుగా ఉండిచ్చారు తప్ప చట్టాలు అమలు చేసే పరిస్థితి ఇవాళ కనపడతలేదు. మహిళలపై చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళపై కానీ అనేక రకాలైన లైంగిక దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, భద్రత, కనీస భద్రత, మరి ఉద్యోగస్తులకు కనీస భద్రత లేకపోవడం అనేది చాలా విషాదకరమైన మరి సూచిక ఇది. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఆ అమ్మాయి అనే కాదు, ప్రతిరోజు జరిగే వాటిలోని ఆడపిల్లలు, మహిళలే బలైపోతున్నారు ఇటువంటి చర్యలకి. మరి లైంగిక దాడులు ఇకపైన ఆపాలి. వాళ్ళకి ఇంట్లో తల్లి, చెల్లి అనే బంధుత్వాలు ఉంటాయి. మరి
మరి ఎదట ఆడపిల్లలు కూడా అలాగే సంబోధించుకొని అలాగే చూసుకోవాలి. కానీ చిన్నపిల్ల 6 నెలల పిల్లని లేదు, పెద్ద ముసలి వాళ్ళని లేదు, ఎవరిని కూడా ఈ లైంగిక దాడులకి బలైపోతున్నారు. అలాగే ఉద్యోగస్తులకి సరైన భద్రత లేకుండా పోవడం అనేది, వాళ్ళు నైట్ డ్యూటీలు చేసి ఒక డాక్టర్ అమ్మాయి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకి కన్నీరు మున్నీరు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఆ బాధకి ఎవరు ఆ బాధను తీర్చగలరు, ఎవరు అది భర్తీ చేయగలరు ఆ బాధని. అందుకని ప్రభుత్వం వెంటనే స్పందించి మహిళా ఉద్యోగులందరికీ కూడా భద్రత కల్పించాలి అని మేము చెప్తున్నాము. స్థానిక సత్యవతి నగర్లోని ఇస్కాన్ సెంటర్లో సోమవారం శ్రీ బలరాం జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఇస్కాన్ సెంటర్ ప్రతినిధి మురళీనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత శ్రీ బలరామదేవునికి లీలా ప్రవచనం, శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రల మహాభిషేకం గావించారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. అద్భుతమైనటువంటి ఫెస్టివల్ ఈరోజు బలరామ జయంతి జరుగుతుంది. దాంతోపాటుగా మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి రక్షాబంధన్ కార్యక్రమం కూడా జరుగుతున్నాయి. బలరాముడి యొక్క అద్భుతమైనటువంటి అభిషేక కార్యక్రమం, జగన్నాథ్ బలదేవ సుభద్ర మహాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు ఈ తర్వాత గొప్ప అద్భుతమైనటువంటి భగవంతుడి యొక్క లీలా ప్రవచనం జరుగుతుంది. అభిషేకం అనంతరం ప్రవచనం అనంతరం మహాప్రసాద వితరణ జరుగుతుంది, అన్నప్రసాద వితరణ. కాబట్టి దయచేసి భక్తులందరూ ఈ కార్యక్రమం ఉపయోగించుకోండి. తర్వాత కృష్ణాష్టమి ఫెస్టివల్ ఈ నెల 26వ తారీఖు జరుగుతుంది. 26న పొద్దున 4:30 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఇక్కడ మందిరంలో దర్శనము, ప్రవచనాలు, సంకీర్తనలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12:30 వరకు మాగంటి కళ్యాణ మండపంలో గ్రాండ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోండి. 27వ తారీఖు శ్రీల ప్రభుపాల్ వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యుల వారు శ్రీల ప్రభుపాల్ వారి యొక్క ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు మార్నింగ్ 10 గంటల నుంచి గొప్ప అన్నప్రసాద వితరణ జరుగుతుంది, గురు పూజా మహోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణస్వామి నాయుడు పిలుపు మేరకు పద్మవిభూషణ్ చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ప్రత్తిపాడు వై జంక్షన్ కనకదుర్గమ్మ గుడిలో చిరంజీవి పేరు మీద కుంకుమార్చన నిర్వహించారు. ప్రత్తిపాడు గ్రామ జనసేన అధ్యక్షులు జగతా సోమశేఖర్, మట్టా రాంబాబుల ఆధ్వర్యంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్తిపాడు గ్రామంలో తుఫాన్లో ఇల్లు కోల్పోయిన మజ్జి వెంకటరత్నం ఇంకో 30,000తో రేకుల షెడ్డు కట్టించారు. ఆ రేకుల షెడ్ను ఈ నెల 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా లబ్ధిదారునికి అందజేస్తామని ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత కార్యదర్శి గట్టు గోపీకృష్ణ, నియోజకవర్గ కన్వీనర్ రౌతు సోమరాజు, జనసేన మండల అధ్యక్షులు పుల్లాబాబి, అధికార ప్రతినిధి సజ్జా సుబ్బు, రుద్ర రమేష్, స్వామినాయుడు, మధ్య అప్పారావు, మట్టా రాంబాబు, గిద్దా శ్రీనివాస్, పైడిముక్కల సత్యనారాయణ, వేర్ల కుమార్, తుమ్మగుంట సుధీర్, వెజ్జు వెంకటేష్, మట్టా రాము, వసంత్, అంకాలు, ముసలయ్య, 1 టీమ్ 1 డివిజన్ సభ్యులు పాల్గొన్నారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో మా జగతా పండు గారు, అలాగే మట్టారామ గారి ఆధ్వర్యంలో దుర్గం గుడిలో ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా పూజలు చేయడం జరిగింది. అలాగే పత్తిపాడు గ్రామంలో శివారులో మజ్జి వెంకటరావు గారు అని ఒక జ్యోతి వెంకటరావు గారు, ఆయన చాలా నిరుపేద జీవిస్తూ ఉండు, ఎవరో లేకుండా అనాథగా ఆయన ఒక్కళ్ళే జీవిస్తూ ఉంటుందో, ఆయన ఇల్లు కూడా గత ఈ వర్షాల్లో కూలిపోవటం, అదే ఆ ఇల్లు కూడా పాపం ఆయన అలాగే నివసిస్తూ ఎండలోని వర్షాల్లో నివసిస్తున్నారని గుర్తించి ఈ చిరంజీవి అభిమానులు అందరూ కూడా ఆయనకి ఒక చక్కటి ఇల్లు నిర్మించి చిరంజీవి గారి పుట్టినరోజు నాటికి ఆయనకి ఇల్లు అందజేయాలని కల్పించిన ఈ పత్తిపాడు చిరంజీవి యువత అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ వారోత్సవాల్లో భాగంగా పత్తి గ్రామంలో మొక్కలు నాటుతూ గాను సేవా కార్యక్రమంలో చిరంజీవి గారు అంటేనే సేవ. ఎందుకంటే ఆయన అభిమానులందరినీ కూడా ఓ సేవా మార్గంలో పెట్టి ఇవాళ ఒక మంచి మార్గంలో విద్యార్థులు కానీ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా వెళ్తున్నారంటే అది కేవలం ఒక చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ కుటుంబంలో జరుగుతుంది. కాబట్టి ఇంత మంచి అవకాశం పత్తిపాడు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. డాక్టర్ చిరంజీవి గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా ఈరోజు పత్తిపాడు గ్రామంలో శ్రీ వై జంక్షన్ వద్ద కనకదుర్గమ్మ ఆలయంలో చిరంజీవి గారికి పేరు మీద విశేష పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు ఇంకో సేవా కార్యక్రమంగా పత్తిపాడు గ్రామంలో పత్తిపాడు నావపల్లి రోడ్డు కాలువ చివరన ఒక వృద్ధుడు అనాథగా ఉంటూ అతను కర్రల మీద ఒక పాక వేసుకుంటే అది పాక కూలిపోవడం, ఆ కూలిపోవడం చూసి మా చిరంజీవి ఫ్యాన్స్ అందరూ పండుగ గారు
చూసి ఈయనకి ఏదైనా చేద్దామని ఇవాళ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా ఆయనకి ఒక షెడ్ కట్టించే విధంగా ఒక పూనుకున్నారు. ఆ షెడ్ 20,000 దాకా ఖర్చు అవుతుంది. ఆ షెడ్ నిమిత్తం ఆ షెడ్కి పండు గారు అలాగే పత్తిపాడు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కలిపి ఆ షెడ్ నిర్మించే భాగంగా చేస్తున్నారు. చిరంజీవి గారు అంటేనే ఇవాళ ప్రపంచంలోనే ఒక అభిమాన సంఘాలు ఉన్నాయంటే అభిమాన సంఘాలకి ఎవరైనా ప్రేరణ ఉన్నారంటే అది మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల భాగంగా ఈరోజు ప్రతిపాడు గ్రామంలో బైపాస్ రోడ్లో వేయించేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో ఆయన నిన్నూరేళ్ళు ఆయురారోగ్యాలతో బాగుపడి అష్టశలతో ఉండాలని అమ్మవారికి విశేష పూజలు జరిపించడం జరిగింది. ఆయన చిరంజీవి ఫ్యాన్స్ అంటే సేవకు మారుపేరు. ప్రతి ఒక్క అభిమాని కూడా ఒక సేవకుడిగా మారాలని ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తిని మేము తీసుకుని ఏదో ఆయన పుట్టినరోజున పాలాభిషేకాలు కేక్ కటింగ్లే కాకుండా ఏదో సేవా కార్యక్రమం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రతిపాడు గ్రామంలో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్న వెంకటరావు అనే వ్యక్తి అనాథ వ్యక్తికి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి. ఆయనకి ఈ సందర్భంగా ఒక ఇల్లు నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించుకోవడం జరిగింది. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. కొట్టు వెంకటేశ్వర జ్ఞాపకార్థం కొట్టు వెంకటరామారావు, సీతాయమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా శ్రావణ పౌర్ణమి సోమవారం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు అలాగే ఏకవారం రుద్రాభిషేకాలు నిర్వహించబడింది. భక్తులు విశేషంగా తరలివచ్చి శివుడిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన దాతలు గౌరవనీయులు స్వర్గీయ కీర్తిశేషులు కొట్టు వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం వారి కుమారుడు కొట్టు వెంకటరామారావు గారు, వారి ధర్మపత్ని సీతారామమ్మ దంపతులు వారి కుటుంబ సభ్యులచే ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతి సోమవారం కూడా ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు ఇచ్చేసి శివప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ రోజున అన్న సమారాధన నిర్వహించిన దాతలు కొట్టు వెంకటరామారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి ఇలాంటి అన్నదానాలు ఎన్నో చేసే శక్తిని వారికి ప్రసాదించాలని అన్నదాన కమిటీ తరఫున కోరి ప్రార్థిస్తున్నాం. శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్థానిక శంకరమఠంలో ఆది శంకరాచార్య స్వామివారికి అర్చనలు గావించారు. స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఏడాదిలో 3 సార్లు మాత్రమే దర్శనమిచ్చే శ్రీ రజిత కవచలంకృత స్వర్వమంగళ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. అనంతరం విశేష కుంకుమార్చనలు చేశారు. డి ఆదిత్య, కె నరసింహం, గంగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు. మానవతా కమిటీ సభ్యుడు జనపనేని రాజేంద్ర కుమార్ మనవడు రిష్విత్ శ్రీవర్మ అన్నప్రసన్న సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా అధ్యక్షుడు పచ్చా వెంకటేశ్వరరావు, బంగారరాజు, బి సతీష్, జనపనేని రాజేంద్ర కుమార్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అన్నదానం చేసిన దాతలకు మానవతా సభ్యులు అభినందించారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం పడాల వృద్ధాశ్రమంలో పేదవాళ్ళకి, వృద్ధులకు అందరికీ కూడా ఆహారం పెట్టబడుతుంది. ఈ కార్యక్రమానికి జనపనేని రాజేంద్ర కుమార్ గారి మనవడు రిక్విత్ శ్రీవర్మ అన్నప్రసన్న సందర్భంగా అందరికీ కూడా వృద్ధులకి అందరికీ కూడా అన్నప్రసాదం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే రాజేంద్ర కుమార్ గారు వాళ్ళ మనవడి పేరున ఇంకా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈరోజు వాళ్ళ మనవడు ఈ కార్యక్రమం చేస్తున్నాడంటే చాలా అభివృద్ధిలోకి వస్తాడు. ఏం చేస్తాడంటే ప్రథమ గుండానే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాడంటే అది కూడా నిన్న నేను చూశాను. మన ఆగస్టు 15న జెండా వందనం కూడా పట్టుకున్నారు ఆయన, ఆ కురవడు. ఆయన చేత చాలా అభివృద్ధిలోకి వస్తాడని నా అభిప్రాయం. అందరూ కూడా దీవించి ఆ కురవాడిని దీవించాలని కోరుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని చేసినందుకు రాజేంద్ర కుమార్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మానవతా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
నా పేరు రాజేంద్ర కుమార్, మానవతా సభ్యుల్లో మానవతా సంస్థ తరఫున సేవలు చేస్తున్నాం. మా మనవడు చిరంజీవి రిత్విక్ శ్రీవర్మ అన్నప్రాసన సందర్భంగా ఈ పెద్దల దీవెనలన్నీ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు అన్నప్రసాదం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరి దీవెనలు, వాళ్ళతో పాటు మీ అందరి దీవెనలు కూడా మా మనవడు రిత్విక్ శ్రీవర్మకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ మానవతా సేవా దృక్పథం సేవ చాలా బాగా చేస్తుంది. నేను హైదరాబాద్లో ఉంటాను, కానీ ఈ విషయం గురించి నేను చాలా బుక్స్ చదివాను, మీ బుక్స్ కూడా అన్నీ చూశాను. చాలా బాగుంది. మా మనవడు సందర్భంగా ఇలాగ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం అని చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. అందరూ కూడా మేము ఒక్కళ్ళేం కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక దిగంగా తీసుకుని చేస్తే పుణ్యానికి పుణ్యం వస్తుంది, మన పేదవాళ్ళకి కొంచెం మన ఊరటనిచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరూ దీన్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అంతా చేపట్టిన బావగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మహిళల రక్షణకు అందరూ సహకరించాలని ఐసీడీఎస్ తాడేపల్లిగూడెం ప్రాజెక్ట్ అధ్యక్షురాలు దేనా స్వరూపరాణి కోరారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యను వ్యతిరేకిస్తూ స్థానిక తాలూకా ఆఫీస్ సెంటర్లో నిరసన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. అనంతరం వాహనదారులకు రాఖీలు కట్టి మహిళలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న, అంగన్వాడీ మహిళలు పాల్గొన్నారు. మరి కలకత్తాలో చనిపోయిన మరి ఒక డాక్టర్, అసలు ఆ డాక్టర్కే ఒక భద్రత లేదు. దాని గురించి మేము ఈ రోజు నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ఆడవాళ్ళ పట్ల మరి ఎన్నో చోట్ల ఎన్నో విధాలుగా జరుగుతూ ఉన్నా, వాళ్ళు శిక్షిస్తున్నా, కానీ మరి ఇంకా యువత మరి చెడిపోయి మరి వాళ్ళ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తెస్తున్నారు, మరి వాళ్ళ బంధుమిత్రులకు కూడా చెడ్డ పేరు తెస్తున్నారు. మరి ఆ విధంగా యువత ఉండకూడదు అనే దాని మీద మేము ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఆడవాళ్ళని రక్షించాలి. మరి ఆడవాళ్ళని రక్షించాలి అని అంటే అదే ఇంట్లోనే ఆడవాళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు ఉంటున్నారు, వాళ్ళ తల్లులు ఉంటున్నారు, వాళ్ళ అక్కలు ఉంటున్నారు, అందరూ ఉంటున్నారు. అటువంటి ఒక స్త్రీ అనేసేసి ప్రతి యువకుడు తెలుసుకొని ఈ అత్యాచారాన్ని అరికడతారనేసేసి నేను తెలియజేస్తున్నాను. అంగన్వాడీ టీచర్లు అందరూ ఈ రోజు మోహిత అనే అమ్మాయి అత్యాచారానికి గురై చనిపోయిన కారణంగా మేము అందరం కూడా నిరసన అనేది తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న ఈ అన్యాయాలను, ఎవరైతే ఈ అన్యాయం చేశారో ఆమె యొక్క సావుకు కారణమయ్యే వాళ్ళందరినీ కూడా కోర్టు కఠినంగా శిక్షించాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా మగవాళ్ళు కూడా ఈ శిక్ష ద్వారా ఇంకెప్పుడు కూడా ఎవరైనా సరే ఆడపిల్లల జోలికి వెళ్ళాలంటే గుర్తుండేలాగా గవర్నమెంట్ దీనిపై చర్యలు తీసుకోవాలనేసి, వాళ్ళకి నిందితులకి విధించే శిక్ష ఎప్పుడు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని, మరి ఇంకొక అమ్మాయికి ఈ విధంగా జరగకూడదని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. అంతర్జాతీయ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా భీమడలో సర్కిల్ ఫోటోగ్రాఫర్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఫోటోగ్రాఫర్ డే వేడుకలు నిర్వహించారు. భీమడలో సంత మార్కెట్ వద్ద ఉన్న ఫోటోగ్రాఫర్ సృష్టికర్త డాకురే కలాం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంఘ అధ్యక్షులు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు బ్రహ్మారావు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్స్ ప్రతి ఒక్కరూ ఫోటోగ్రఫీ ఆద్యులు డాగురే, నెఫ్సీ, టాల్బర్లను స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భీమడోలు సర్కిల్ ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షులు ద్రాక్షారపు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు, డి డేవిడ్, జిల్లా ట్రెజరర్ పుల్లాబొట్ల రామ్మూర్తి, గౌరవ సలహాదారులు అలగంజి రంగారావు, ట్రెజరర్ లీలాకృష్ణ, సంఘ భరోసా సభ్యులు దేవరపల్లి శ్రీనివాస్, పి సురేష్, ఏవి నాగరాజు, సాయి ప్రతాప్, సురేష్, సాయికృష్ణ, మధు, పోళ్ల సాయి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఫోటో అంటే తెలియనటువంటి వాళ్ళు ఎవరో లేరు. అటువంటిది ఫోటో అంటే ఏంటో, ఫోటోను తయారు చేసిన వాళ్ళు ఎవరో, అటువంటి వాళ్ళని గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. లూయిస్ డాక్యూరే గారు ఫోటోగ్రఫీ గురించి ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి ఎంతో ప్రయత్నించి 20 సంవత్సరాలుగా కూడా ఆ ఫోటోగ్రఫీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఫోటోని కనిపెట్టడం జరిగింది. అప్పట్లో ఒక స్లేట్ మీద అల్యూమినియం పూత పూసి, ఒక వెండి పూత పూసి, దానిని ఒక కెమెరా పెట్టెలో పెట్టి సూర్యకిరణాలను ప్రసరింపజేసి తద్వారా ఫొటోస్ని చేసి అందరికీ కూడా ఇచ్చారు. అప్పటి నుండి కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ నెగిటివ్స్, బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ అవి అనేక విధాల రూపాంతరం చెంది ఇవాళ డిజిటల్ ఫోటోగ్రఫీగా అందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఆనాటి ఫ్రెంచి గవర్నమెంటు డాక్యూరే గారి యొక్క ఫోటోలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి వారిని గుర్తించి ఆ ఫోటోగ్రఫీ ఆ పేషెంట్లు రైట్స్ అన్ని కూడా కొనుగోలు చేసి ప్రపంచానికి బహుమతిగా ఇచ్చింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా మనందరం కూడా జరుపుకోవడం జరుగుతుంది.
స్థానిక 5వ వార్డు భవితా కేంద్రంలో సక్షం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. జిల్లా సక్షం అధ్యక్షులు కెఎస్ అప్పారావు, కోశాధికారి దుర్గారావు, సంయుక్త కార్యదర్శి విజయలక్ష్మిలు పాల్గొని రక్షాబంధన్ విశిష్టతను వివరించారు. దివ్యాంగుల పట్ల వివక్షత చూపకూడదని, వారిలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ప్రయత్నిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. విద్యార్థులకు రాఖీలు కట్టి స్వీట్లు పంచారు. భవితా కేంద్రంలో ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాలయేశ్వరయ్య, ఎం చంద్రకుమారి, ప్రాథమిక పాఠశాల జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు. సక్షం ద్వారా ఈ భవితా స్కూల్కి రావడం జరిగింది. సక్షం అంటే సమదృష్టి, క్షమతా వికాసం ఏవం అనుసంధాన మండలి. అసలు ఈ రక్షాబంధన్ అంటే ఈ రాఖీ అనేది యాక్చువల్గా ఉత్తరాది వాళ్ళకి సంబంధించినటువంటి పండుగ అన్నమాట. అయితే ఈ రక్షాబంధన్ అనేది ఇవాళ నుంచే ఉందా, ఎప్పటి నుంచో ఉందా అంటే ఎప్పటి నుంచో ఉంది. చాలా కాలం బట్టి కూడా ఈ రక్షాబంధన్ జరుగుతున్నారు. ఉదాహరణకి చెప్పాలంటే ఫస్ట్ దేవదానవ యుద్ధంలో అంటే ఆ దానవుల తరపున అంటే రాక్షసుల తరపున బలి చక్రవర్తి, దేవతల తరపున ఇంద్రుడు పోరాడుతున్నారు. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మరి ఆయన ఇంద్రుడి యొక్క మరి క్షేమం కోరుతూ ఆ యుద్ధంలో నగ్గాలని ఆశిస్తూ ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి మరి ఇంద్రాణి ఆవిడ గౌరీదేవికి ప్రార్థించి తన భర్త అయినటువంటి ఇంద్రుడికి కట్టింది. అంటే మనం అనుకుంటాము ఒక చెల్లి లేదా అక్క తమ్ముడు లేదా అన్నయ్య కట్టాలేమో అనుకుంటాం. ఎవరికైనా కట్టొచ్చని దీని ద్వారా ఫస్ట్ మనకు అర్థమైంది. పసల కృష్ణమూర్తి మెమోరియల్ ప్రాథమిక పాఠశాలలో భవితా కేంద్రంలో సక్షం వారు ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా దివ్యాంగ పిల్లలందరికీ కూడా రాఖీలు కట్టి వారి యొక్క ఆశీస్సులను ఆ పిల్లలకి అందజేయడానికి వచ్చారండి. వారికి మా పాఠశాల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కైక్రమకు చెందిన కరణం ప్రకాశ్రావు, లక్ష్మీ దంపతుల మనవడు అల్లిమిల్లి సాయి కిరణ్ పుట్టినరోజు సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి కిరణ్కు వారి కుటుంబ సభ్యులు, వృద్ధులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇటు చూడండి ఒకసారి ఇలాగా. ఓకే, ఇటు చూడండి, ఎలా చూడండి ఒకసారి. మా అబ్బాయి సాయి కిరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జీవన సంధ్య వృద్ధాశ్రమంలోనే ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న చాలా సంతోషపడుతున్నాను. ఇటువంటి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా మా అబ్బాయి గారి పేరు మీద వృద్ధాశ్రమంలోని అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. అలాగే బిస్కెట్లు, ఫ్రూట్స్ అని పంచడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఇంకా చేస్తాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.